సాయిరామ్. రెండవ భాగంలో మనం అప్పటి వరకు సత్యనారాయణ రాజుగా పిలువబడుతున్నటువంటి కుర్రవాడు, నేను రాజుని కాదు, సత్యనారాయణ రాజుని కాదు, నేను బాబాను, సాయిబాబాను, సత్యసాయిబాబాను అని తనకు తానే డిక్లేర్ చేసుకున్నాడు. దానినే ప్రపంచం అంతా అక్టోబర్ 1940 అక్టోబర్ 20వ తేదీన దానినే అవతార ప్రకటన దినోత్సవంగా ప్రపంచం అంతా జరుపుకుంటూ ఉంటుంది. అంటే ఆ రోజు నుంచి ఆయన తాను ఒక మనిషిగా అంగీకరించలేదు, ఎవరైనా పొరపాటు అంటే సరిదిద్దేవాడు. ఆయన సాయిబాబాగా అంటే సర్వజ్ఞుడిగా, సర్వశక్తివంతుడిగా, సర్వ చైతన్యమూర్తిగా, కాలానికి, స్థలానికి, పరిస్థితులకి అతీతంగా ఉండగలిగిన మహాశక్తిగా తాను ప్రకటించుకున్నారు. అలాగే ప్రవర్తిస్తూ ఆయన మాటలని నిలబెట్టుకుంటూ చివరి దాకా వచ్చారు. బుక్కపట్నంలో తాను సాయిబాబాను అని ప్రకటించిన తర్వాత ఇంటికి రాలేదు, ఆంజనేయులు గారి తోటలోకి వెళ్లి కూర్చున్నాడు అని చెప్పాము. ఇంటికి రాకపోయేటప్పటికల్లా అన్నగారైనటువంటి శేషరాజు గారు తల్లిదండ్రుల దగ్గరికి ఒక పిల్లవాడు పంపించాడు. వెంటనే రండి, వీడి పరిస్థితి బాగాలేదు, డిఫరెంట్ గా ఉందని. వెంటనే వాళ్ళు వచ్చారు. తల్లి వెళ్ళి ఏడ్చినా కూడా ఈయనేమీ కదలలేదు. నేను మీ వాడిని కాదు, నేను సాయిబాబానే అని అంటూ వచ్చారు. అయితే ఆమె ఏమంటే, నా కోరిక మేరకు 2 ముద్దలు నా చేతితో అలా తిరగని కోరింది. సరే అన్నాడు. అన్నం కలిపి తీసుకొచ్చారు. 3 ముద్దలు ఆమె చేతితో పెట్టగా మింగాడు, అని తిన్నారు. తర్వాత మమత తీరిపోయింది. ప్రేమ, మానవీయమైన ప్రేమ మన ఇద్దరి మధ్యలో ఇప్పుడు లేదు, దైవీయ ప్రేమే ఉంది. మాయ తొలగిపోయింది. ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు భక్తురాలువే కానీ, నువ్వు కావాలనుకుంటే నువ్వు భక్తురాలువే కానీ తల్లిగా నువ్వు భావించకు అని స్పష్టంగా చెప్పారు. మర్నాడు మూడునాడు ఆమె ఒక ఆలోచన చేసింది. ఇక్కడ ఉంటే ఇంటికి రావట్లేదు, 10 మంది మధ్యలో ఉంటున్నాడు, పుట్టపర్తి రమ్మని పిలిస్తే ఎట్లా ఉంటుందో అని ఆమెకు ఆలోచన వచ్చి పిల్లవాడిని బతిలాడింది. నాన్న, నువ్వు ఇంటికి రావట్లేదు, ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కడికో పోతున్నావు, ఎవరు పిలిస్తే వాళ్ళు ఇంటికి పోతున్నావు, నువ్వు పుట్టపర్తిరా, మన ఇంటికి వచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరితోనే మాట్లాడు, నేను దేనికి పట్టుబట్టను, ఇట్లానే చెయ్యి, ఇంట్లోనే ఉండని నేను అనడం, మొత్తాన్ని నువ్వు పుట్టపర్తిరావు, అక్కడే మన ఇంట్లోనే నువ్వు ఉండు కానీ నేను దేనికి అభ్యంతరం పెట్టడం అని తల్లి బతిలాడింది. సరే అన్నాడు. మర్నాడు ప్రయాణం పెట్టారు. ఆ రోజులలో బుక్కపట్టు నుంచి సరైనటువంటి ప్రయాణ వసతులు లేవు. బుక్కపట్టు నుంచి పెనుగొండ వరకు బస్సు, ప్రైవేటు బస్సు, పెనుగొండ నుంచి ఎడ్లబండ్లు. ఆ పెనుగొండకి ఇక్కడికి 20 కిలోమీటర్లు దూరం ఉంటుంది, ప్రశాంతి పుట్టపర్తికి అక్కడికి. సరే, బస్సు నిండా వీళ్ళు ఎక్కగానే పిల్లలందరూ ఎక్కి కూర్చున్నారు. ఈ రాజు వెళ్ళిపోతున్నారు ఈ బస్సులో, మళ్ళీ వస్తాడో వాడు అనే భీతితోని, ప్రేమతోని ఆయన ఎక్కి కూర్చోగానే స్కూల్ పిల్లలందరూ పట్టేద్దరు ఫుల్గా ఎక్కారు. టీచర్లు ఎక్కారు, హెడ్ మాస్టర్ ఎక్కాడు. వీళ్ళు అమ్మగారు ఎలా ఉండనే ఉంది. మీరెంత వస్తే ఎట్లా అనే బస్సు అతను గొడవ పెడితే, ఈ ఒక్కరోజు కదా మేము సెండ్ ఆఫ్ ఇచ్చినట్టుగా అక్కడ దాకా వదిలిపెట్టి వచ్చేస్తామని చెప్పి ప్రేమతో అందరూ కన్నీళ్లు కాల్చేవాళ్ళు, ఒకనొకరు ఓదార్చుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళు. అందరూ బస్సు వెంట కూర్చున్నారు. బస్సు బుక్కపట్నంలో వదిలి వచ్చింది. తర్వాత ఎడ్లబండ్లు రెడీ చేసుకొని పుట్టపర్తి వెళ్ళారు. డైరెక్ట్ గా సొంత ఇంటికి అమ్మ తీసుకెళ్తే అక్కడికే వెళ్ళారు. అక్కడ కూడా ఇదంతా అందరికి తెలిసింది. జనం రావటం మొదలు పెట్టారు. ఇది రాజు సత్యనారాయణ రాజుని ఎవరు పిలవటం దాదాపుగా తగ్గిపోయింది. సాయిబాబా, బాలబాబా ఇట్లా ఎవరికి వచ్చిన వారితో పిలుస్తున్నారు. 4-5 రోజులు అయిన తర్వాత సందర్భం చూసి ఆయన పేరు సవరించుకున్నాడు. ఇట్లా బాలబాబా, సాయిబాబా అట్లా కాకుండా సాయిబాబా నేను కానీ సత్య సాయిబాబా, సత్యమైనటువంటి 100% ఎటువంటి కల్తీ గాని తేడా గాని లేనటువంటి సాయిబాబా నేను సత్య సాయిబాబా అని నన్ను పిలవండి ఈ రోజు నుంచి అని ఆయన సూచన మేరకి అందరూ సత్యసాయిబాబా అని పిలిచేవాళ్ళు. తర్వాత ఆ గ్రామీణ ప్రాంతాల భాషను బట్టి కొంచెం గౌరవనీయుల్ని రాయలసీమలో స్వామి అని పిలుస్తారు. కనుక స్వామి అంట మొదలుపెట్టారు. ఊర్లో జనం కానీ వచ్చిన వాళ్ళు కానీ పూర్తి పేరుతో పిలవలేరు కనుక స్వామి అంట మొదలుపెట్టారు. తల్లి కూడా స్వామి అని ఆ మాట స్పష్టంగా పలకకపోయిన పాపం స్వామి అని ఈశ్వరమ్మ గారు కూడా అలాగే పిలిచేది.
ఆ జనం రావటం మొదలు పెట్టారు. కొద్ది నెలలు అలా ఉండదు. వచ్చిన వాళ్ళు అందరితో మాట్లాడేవాడు. ఏమైనా బాధలు గాథలు చెప్తే దానికి సమాధానాలు పరిష్కారాలు చెప్పేవాడు. అంత చెడుగా ఉన్నా కూడా కొద్ది నెలలు మాత్రమే అక్కడ ఉండటం జరిగింది. ఎందుకంటే జనం ఎక్కువైపోయారు బాగా. మరి వచ్చిన వాళ్ళలో ఊరికే రోజంతా కూర్చుంటే భోజనం పెట్టకుండా ఉంటే బాగుండదు. ఇది అంత సంపన్న కుటుంబం కాదు కనుక ఆ ఇబ్బంది అందరి మనసులలో మెదిలింది. అప్పుడు ఆ ఇంటి పక్కనటువంటి కరణం సుబ్బమ్మ గారు అనే ఆవిడ సంపన్నురాలు. ఊరిలో ఉన్న ఆస్తి అంతా ఆమె పేరు మీద ఉన్నదట. ఆమె మాటలు ఎవరు జయరాటేవారు కాదు. ఆ సంపదకి కుదరలేదు. భర్త నారాయణరావు గారు కాలం చేశారు కనుక ఆమె మాటే చెల్లుబాటు అవుతున్నది. ఆమె పిలిచింది, బాబు నా దగ్గరికి వచ్చి ఉండదు. అప్పుడు ఆమె రాజు అనే వాడాడు. రాజు మా ఇంటికి రా, అక్కడ ఉండటం కష్టంగా ఉంది, మీ అమ్మగారికి వచ్చి చేసి పెడతాను. నేను చేసి పెడతాను, భగవంతుడు నాకు ఇచ్చాడు ఆస్తి అంతా. ఎంతమంది వచ్చాడో నేను భోజనం పెడతాను, వాళ్ళు చూసుకుంటాను రా అని పిలిస్తే ఒక 5-6 నెలల తర్వాత స్వగృహం నుండి కరణోత్సవ గారికి షిఫ్ట్ అయ్యాడు. అవి కూడా పక్క పక్కనే ఉన్నాయి. పెద్ద వరంగా ఉండేది ముందర, లోపల గదులు, మళ్ళీ గదులు, పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు ఉండేది వాళ్ళకి. కనుక వచ్చిన జనాన్ని సరిపోయి క్రమంగా జనం పెరుగుతూ పెరుగుతూ వచ్చారు. సమస్యల పరిష్కారం చాలా చిత్రంగా జరుగుతూ వచ్చాయి. ఈయన శక్తివంతుడు అనే నిరూపణ చేయటానికి అన్నట్లు కొన్ని ప్రాబ్లమ్స్ లాగా కనిపించడము, వీటిని సర్దుబాటు చేయటము జరిగింది. ఉదాహరణకి 2-3 రకమైన సందర్భాలు మనం చెప్పుకుందాం. పల్లెటూరు గల సాయంత్రానికి ఆవులు ఎడ్లు అనే ఊళ్ళోకి వస్తాయి. వెనకలు కుర్రాడు కొద్దిగా గట్టిగా అదిలిచ్చినట్టు అన్ని పరిగెత్తుకొస్తున్నాయి. కరణంగా ఇంటి ముందుకు వచ్చేటప్పటికి ఈ పిల్లల బృందాలు అక్కడే ఉన్నారు. అప్పుడు ఎమ్మగా ఈ పిల్లవాడు ఆవుల మధ్యలోకి ఎడ్ల మధ్యలోకి పోతున్నాడు. అయ్యో వాడు పొడుస్తుందా ఎందుకు పొడుస్తుందని అందరూ భయపడుతుంటే వెనక్కి పొడుస్తుంటే అప్పుడు సుబ్బమ్మ ఉంది, తల్లి ఉన్నది, ఈశ్వరమ్మ ఉంది. నానా పోబోకు పొడుస్తుంటే నన్నేం చేస్తుందమ్మా అని వెళ్ళి ఆ బుసలు కొట్టుకుంటూ పరిగెత్తుకు వస్తున్నటువంటి పెద్ద కొమ్ములు వేసుకొని వస్తున్న ఒక ఎద్దుని ఇతను పోయేటప్పటికి ఎద్దు అక్కడికి వచ్చి ఆగింది. కొమ్ములు 2 చేతులతో పట్టుకున్నారు. దాని కలుషం అంతా పోయి చల్లబడిపోయి ఒక దూడలాగా ఏం చేయకుండా. అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయి తప్పట్ల కొట్టారు. అది పొడిచే ఎద్దు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ దగ్గరికి వచ్చి నిలబడి దీని కొమ్ములు పట్టుకున్నప్పటికీ విదిరించుకోలేదు. కనీసం కొమ్ములు పట్టుకొని కిందికి ఉంచాడు. అది కూడా తలకాయ ఉంచింది. ఈ వదిలిపెట్టిన దాకా మళ్ళీ అది ఏం చేయలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పెద్దవాళ్ళతో చూసి అన్నారు, చూసారా నేను ఏదైనా చేయగలను, దాన్ని ఏమీ చేయలేదు, మీరు భయపడకండి, నేనేం చేసినా మీరు భయపడకండి అని వాళ్ళకి ధైర్యం చెప్పారు. వాళ్ళకి ఆనందం కలగజేశారు. చక్కగా ఆ సన్నివేశం జరిగింది. ఇలాగే చాలా మంది చాలా సమస్యల మీద కూడా వస్తూ ఉండేవారు. ఒక ముఖ్యమైనటువంటిది ఇప్పటివరకు దాని చిహ్నాలు అక్కడ మనకు పుట్టపర్తిలో కనిపించేది ఏమిటంటే పులి చర్మం కనిపిస్తుంది. పుట్టపర్తిలో ఇప్పటికీ ప్రశాంతి నిలయంలో స్వామి గారు కూర్చుంటే సింహాసనం కింద శుద్ధి చేయబడిన పులి చర్మం. దానికి మూలాలు అక్కడ ఉన్నాయి. కరణం సుబ్బమ్మ గారిలో రాజు స్వామి ఉన్నప్పుడు నాలుగు దాని మూలాలు పడ్డాయి. ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి రోజులలో ఆ రోజులు ఇంకా స్వాతంత్రం రాలేదు కనుక బ్రిటిష్ కలెక్టర్స్ అందరూ తెల్లవాళ్ళు ఉండేవాళ్ళు, బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తుపాకులు పెట్టుకునేవాళ్ళు, ఇష్టం వచ్చి తిరిగేవాళ్ళు, దేశవాదులుగా చూసేవాళ్ళు. వాళ్ళు షూట్ చేసి ఎవరిని అడిగే పరిస్థితి లేదు. కోర్టులో వాళ్ళే, కలెక్టర్ వాళ్ళే, అధికారులతో వాళ్ళే ఉండేది. వాళ్ళని చూసి అందరూ గడబెట్టి పక్క తప్పకుండా ఏం చూసేవాడు కాదు. ఒకసారి ఒక కలెక్టర్ గారు అక్కడ ఉన్న అడవిలోకి వెళ్ళి పులిని వేటాడాడు, పులిని చంపాడు. ఆ పులిని జీపులో వేసుకొని అనంతపురం పోతున్నారు. అనంతపురం హెడ్ క్వార్టర్. అది చిత్రావతి దాటి నది దాటి పుట్టపర్తి ఊరు నుంచి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ రోజున దానికి దారి. చిత్రావతిలోకి వచ్చేటప్పటికి జీప్ ఆగిపోయింది. ఆ ఇసుకలోకి వచ్చేటప్పటికి జీప్ ఆగిపోయింది. జనరల్ గా బలన్నీ ఇసుకలో ఆగటము నెట్టటము జరుగుతూ ఉంటుంది. దీన్ని అటు ఇటు పెట్టారు. పోయేవాళ్ళందరినీ కరెక్ట్గా వస్తున్నారు రా అని డ్రైవర్ అందరిని పిలిచారు. ఎంతమంది పెట్టా అటు ఇటు ఏమీ కదలలేదు. కాసేపు కూర్చున్నాడు. ఏం చేద్దాం అని కోపం కలిగారు కలెక్టర్ గారు. అక్కడ ఉన్న చెప్పారు, ఈ ఊళ్ళో సాయిబాబా అని ఒక పిల్లవాడు ఉన్నారు, ఆయన ఏదైనా చేయగలుగుతున్నాడు, ఆయన పిలిస్తే కనుక ఏమన్నా మీకు జరగవచ్చు. పిల్లగాడు జీపులు ఏం చేస్తారు అని విసుకున్నారు. ఏమి మార్గం లేకపోయాడు మరి అని పిలిపించాడు. ఆ డ్రైవరే పోయాడు ఊళ్ళోకి. డ్రైవరే పోతూ నేను 8 ఊళ్ళు దానిగానే కరణంగా ఇల్లు వస్తుంది. ఈ పిల్లలందరూ ఆడుకుంటున్నాడు. అందులో ఈ పిల్లవాడు కూడా ఉన్నాడు. ఇక్కడ సాయిబాబా అంటే ఎవరు పిల్లవాడు వాళ్ళని అడిగాడు. లేదే అన్నాడు. అయితే అప్పుడు చెప్పాడు, కలెక్టర్ గారు ఉన్నారు, జీపు ఆగిపోయింది, నువ్వు వస్తే బాగుంటుందని ఎవరు అంటున్నారు, దొరాలు పిలిచిరమ్మన్నాడు. ఎటువంటి పోయారు. ఈ పిల్లలందరూ కూడా ఎటువంటి ఉంటారు. చిత్రావతి నదిలోకి పోయాడు. మధ్యలో అది జీప్ ఆగి ఉంది. ఆయన కూర్చున్నారు ఫ్రంట్ సీట్ లో. నేను లోపల తిరిగిపోయి చూస్తే పులి బాడీ అంతా లోపల జీప్ లో ఉన్నది.
ఏమిటి ఏమి తెలియనట్టుగా ఇది అడిగాడు. కరెక్టర్ ఆయన మాట్లాడు అడిగితే వీళ్ళు ట్రాన్స్లేట్ చేసి చెప్పారు ఉన్న విషయం. అప్పుడు ఈయన మీ వాళ్ళకి మీ గవర్నర్ చెప్పండి, ఏం చెప్పేది, ఇది జీప్ ఇక్కడ ఎందుకు ఆగిపోయింది అంటే అనవసరంగా పులి చెప్పారు, అది ఎవరికి హ్యాండ్ చేయలేదు. పైగా నిన్ననే 2 పిల్లలు పుట్టాయి, ఆ 2 పిల్లలతో ఉన్న పులిని అనవసరం ఏం చంపాడు, కనుక నేనే ఆపాడు ఇక్కడ బండిని. మరి ఏం చేయమంటారు అంటే జీపులు కదిలిస్తాను, వెనక్కి వెళ్ళి దీనిని షూట్ చేసే చోట 2 పిల్లలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఎక్కడైనా జూలో ఒప్పచెబితే చెప్తాను అంటే నేను దీన్ని కదిలిస్తాను. ఆయన తెల్లవాళ్ళైనా కొంత నిజాయితీ తప్పకుండా చేస్తాడు. ఆయన కూడా కొంచెం మనసు కదిలింది, నిజమే తప్పు చేశాడు నేను అట్లా, తప్పకుండా చేస్తాడన్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేయబెట్టి వెళ్ళిరా మాట నిలుపుకుంటాడు ఆయన. అంటే జీప్ స్టార్ట్ అయింది, బ్యాక్ చేసుకున్నాడు. అయితే ఈయన స్వామి ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన అన్నట్లుగానే అక్కడికి వెళ్ళి ఆ 2 పిల్లలు తీసుకొని మద్రాసు జూలు ఒప్పచెప్పి తర్వాత కబురు పెట్టాడు. పిల్లల్ని మద్రాసు జూలు ఒప్పచెప్పారు. తర్వాత 4 రోజులకి కలెక్టర్ గారికి ఏం బుద్ధి పుట్టిందో అనంతపురంలో ఆ పులి చర్మాన్ని శుద్ధి చేయించి అది సాయిబాబా స్వామివారికి పంపించాడు. ఒక మెసేజ్ ఒక మనిషితో దానంతా ప్యాక్ చేసి పంపించాడు. ఏం కలెక్టర్ గారికి పంపిస్తున్నాడు, ఏం లోపల పులి చర్మం ఇది తెలుసు కాబట్టి విషయాలు ఎందుకు పంపించాడో కూడా అప్పుడు ప్రశాంతి నెలయో అప్పటికి తయారు కాలేదు, సరే అట్లా ఉంచేశాడు. కానీ ఇది కరణం సుబ్బమ్మ గారి ఇంట్లో ఈయన ఉన్నప్పుడు జరిగినటువంటిదే. తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఉన్న కొద్దీ ఇక్కడ కూడా బాగా రష్ పెరిగింది. అప్పుడు జరిగినటువంటి ఒక లీలా విశేషాన్ని కూడా ఇంతవరకు బుక్స్ ఎక్కడ అది పబ్లిష్ కాలేదు, నేను ఒక ఆర్టికల్లో చదివాను, అది మీకు చెప్తాను. అంటే ఇది నిజమా అనిపిస్తుంది, కానీ నిజమే. స్వామి దగ్గర నిజాలు కాదేవి ఉండవు, ఆయన ఏదనుకుంటే అది నిజమే అవుతుంది. స్వామిని ఒకసారి అడిగారు, స్వామి మీరు ఎప్పుడు సత్యమే మాట్లాడతారా అని. మాట్లాడదాం అన్నాడు స్వామి గారు. అదే స్వామి మీరు సత్యం మాట్లాడకపోవడం ఏంటంటే, నేను సత్యం మాట్లాడటం కాదు, నేను అన్నది సత్యం అవుతుంది. కనుక ఒక వస్తువుని చూపించి మీరు ఇది అని మీరు అంటే నేను ఇంకోటి పేరు చెప్తే నేను ఏ పేరు చెప్పానో ఆ వస్తువు దాడిగా మారిపోతుంది. సో నేను అన్నమాట సత్యం అవుతుంది. నేను ప్రత్యేకించి సత్యాన్ని ఏరికోరి మాట్లాడరు, నేను అన్నది సత్యం అవుతుంది. రైట్, అది మనం ఊరికే విషయం తెలుసుకోవటం కావడం నేను చెప్పాను. ఇక్కడ జరిగినటువంటి లీల చాలా గొప్పలు ఏమిటంటే ఈ పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయాయి. ఇంకా సుబ్బమ్మ గారుతో పాటు ఇంకొక కమలం గారు రెండో భార్య కమలమ్మ గారు, ఆమె భక్తురాలైంది. ఇద్దరు కలిసి ప్రచారం చూడటం, వచ్చిన వాళ్ళకి అన్నాలు పెట్టడం, ఇదే పరిస్థితి. రోజుకు 30-40 మినిమం. వచ్చిన వాళ్ళు సాయంత్రం దాకా పోయేవాడు కాదు, అందరితో మాట్లాడి ఊరు వేడి దాకా పంపించారు. లంచ్ తప్పకుండా వీళ్ళందరికీ పెట్టవలసి వచ్చేది. ఒకనాడు వచ్చిన కేసు ఏమిటంటే ఒక మెంటల్ కేసు. మెంటల్ కూడా అనుకోవటానికి వీలేదు, మెంటల్లీ డిస్టర్బ్డ్, దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఆ మెంటల్లీ డిస్టర్బ్డ్ హిస్టీరియా ఒక ఆడామె, వయసులో ఉన్నాను, చాలా పెద్ద పొరుగ్గా ఉంది. ఆ హిస్టీరిక్ కేసు తట్టుకోలేక పిచ్చేది రకరకాల వైద్యాలు చేయించి ఏమీ చేయలేక ఈ పిల్లవాడు పేరు విని ఆ ఊరు నుంచి ఎండబండి మీదకి ఎక్కించి బలవంతంగా చేతులు కాళ్ళు కట్టేసి ఎక్కడ తూకిపోతుందని ఒక 7-8 మంది బలమైన మగవాళ్ళు ఆ బండి చుట్టూ నడుస్తూ ఆమెని ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ దృష్టిలో పిచ్చి, డాక్టర్ల దృష్టిలో హిస్టీరిక్, అదొక జబ్బు, అదొక రకమైన జబ్బు. పెళ్ళి అయింది అమ్మాయి 1-2 ఏళ్ల కింద. అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఈ ఇద్దరికి పెళ్లి జరిగి చిన్నప్పుడు జరిగింది. వాళ్ళిద్దరికి ఏం జరిగినప్పుడే పెళ్లి జరిగినాయి. సమానంగా హైట్ చూశారు, పెళ్లి చేశారు. క్రమంగా ఏమైందట, ఈ అమ్మాయి ఎదుగుతూ వచ్చింది, అతను సరిగ్గా ఎదగలేదు. సో వయసు వచ్చి 16-17 ఏళ్ళకి వచ్చినప్పటికీ పిల్లవాడు చాలా పొద్దుగా, ఈ అమ్మాయి చాలా పొడుగ్గా, చాలా డిఫరెన్స్. కనీసం సమానంగా కూడా లేకుండా ఈ అమ్మాయి బాగా హైట్ వచ్చేసి ఊళ్ళో అందరూ వాళ్ళు ఫ్యూచర్స్ మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకి లోపల ఫీల్ అయినట్టున్నారు. ఇద్దరు బంధం తెగింది, మాటలు పోయినాయి. ఈ అమ్మాయి ఫీల్ అయ్యింది బాగా, వణుక్కుంటూ పిచ్చిలోకి వెళ్ళిపోయింది. అది అక్కడ ప్రాబ్లం. ఒక దశలోకి వెళ్ళాక అది మందులు మాకులు పనిచేయలేదు, హిస్టరీ కల్లా పిచ్చి అయిపోయింది, అది వైలెంట్ అయిపోయింది, కొట్టడం తిట్టడం మొదలుపెట్టింది, మెదులు పెట్టి తాళవేయటం మొదలుపెట్టారు. ఎట్లా దీనికి పరిష్కారం అంటే ఎవరో సలహా చెప్పారు. అప్పుడు అందరూ బలమైన మగవాడు అక్కడ బండి మీద కట్టేసి ఇక్కడ తీసుకొచ్చారు. దీనికి బండి మీద నుంచి దింపకుండానే
స్వామి పోయి పిల్లవాడు పోయి చూశాడు. అన్ని తెలిసి ఆయనకి, ఆయన తెలిసి అడుగుతారు ఏమిటి అంటే ఈ అమ్మాయి పిచ్చి పిచ్చిగా చేస్తుందని. ఏం కాదు, చెప్పండి, సార్లు ఇప్పండి, ఎక్కడికి పోగా సార్లు ఎక్కడ పారిపోతారు, ఎటు పారిపోదు, దింపండి. తాళ్ళు ఇప్పేసి ఆమె దింపితే నిల్చుంది. ఎటు పారిపోయే ప్రయత్నం కానీ వైలెంట్ గా వాళ్ళు కొట్టే తిట్టే ప్రయత్నం ఏం చేయలేదు, చక్కగా నిల్చుంది. రమ్మన్నారు, స్వామి బట్టి లోపలికి వచ్చింది, కూర్చోమన్నారు. అందరితో పాటు ఆదా కూర్చుంది. ఏమి మాట అంటే ప్రత్యేకించి ఆమె ఏం మాట్లాడలేదు. మీరు అందరూ ఈ ప్రాబ్లం చెప్పారు. అంతలోకి భోజనం అయింది, అందరూ భోజనాలు వడ్డించారు. స్వామి కూర్చొని పక్కన ఒక సీట్ ఖాళీ పెట్టి ఆ అమ్మాయిని పిలిచి ఇక్కడ కూర్చోన్నారు. వచ్చి కూర్చుంది పక్కన. తినమన్నారు. ఆమె ఈయన కొంచెం కొంచెం ముద్దలు కలుపుకొని తింటున్నారు. ఇటు కన్నేసి ఇచ్చాడు. ఆ అమ్మాయి కొద్ది కొద్దిగా ముద్దలు కలుపుకొని తింటుంది. ఈ ఎవరి చేతని అమ్మాయి తల మీద చేయి పెట్టి స్వామి ఇట్ట అంట ఒక్కొక్క ముద్ద తింటాం. ఇట్లా ఇద్దరు భోజనం అయిపోయేటప్పటికి ఆ అమ్మాయి లెవెల్కి వచ్చేసింది. హైట్ తగ్గిపోయింది. కూర్చున్నప్పుడు ఎత్తు కూర్చొని స్వామి భోజనం చేసినప్పటికీ 4-5 సార్లు తల మీద టచ్ చేసినప్పటికల్లా మెల్లగా ఆమె కాస్త కోసం భోజనం చేసి ఈయన భోజనం చేశారు. హైట్ తగ్గింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు లేచారు. ఇప్పుడు పిల్లవాడు పెట్టండి అని అడిగారు స్వామి. పిల్లవాడి కట్ట ఒక ఇంచుకు తక్కువ ఉంది. ఆ క్షణంలోనే ఈమె హిస్టరిక్ ప్రాబ్లం పోయింది. అంటే అప్పటి వరకు ఆ బాధతో మనసుకు బలమైన గాయం జరిగితే పిచ్చి వంటి వ్యవహార శైలి వస్తుంది. దాన్ని హాస్పిటల్ డాక్టర్ల దృష్టిలో హిస్టీరియా అంటారు. పిచ్చి వాళ్ళే అనుకుంటారు బయట. కానీ దానికి మెడిసిన్స్, సైకాలజిస్టులు దీనికి కారణం ఏమిటి ముందర తెలుసుకోవాలి. వాళ్ళు కబుర్లు చెప్పి దాంట్లో దింపి దీంట్లో దింపి కారణం తెలుసుకొని కారణం సెట్ చేస్తే తగ్గిపోతుంది. దానికి మందులు బాబు వేరే అక్కర్లా. ఇప్పటివరకు ఆ హిస్టరీ కేసెస్ వస్తూనే ఉంటాయి. సైకాట్రిస్టులు సెట్ చేస్తూనే ఉంటారు. కొన్ని బదులతో తగ్గిపోతాయి, కొన్నిట్లో అయితే. ఈ కేసులో నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇది వేరే మనసు మారటం కాదు, కావలసిన వస్తువు రావటం కాదు, లేని వస్తువులు సృష్టించడం కాదు. మనిషి హైట్ని స్వామి స్పర్శ చేత ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకురావటము. పైగా ఈ హిస్టరిక్ ప్రాబ్లంకి కారణం ఏమిటో ఆయన అర్థం చేసుకోవటము. 1-2 గంటల్లో ఎవ్రీథింగ్ నార్మల్. అమ్మాయి మంచిగా లేచి సిగ్గుగా భర్త పక్క నిల్చుంది. హైట్ మిగిలిన తీసుకెళ్ళండి, ఇంకేం కాదు అన్నారు స్వామి. ఈసారి మీరేమైనా కట్టేయకండి. ఏం కాదు గారు, ఎక్కువ బండి అంటే స్వామి దగ్గర ఇద్దరికి బండి ఎక్కిచ్చారు. మిగిలిన వాళ్ళు దొరికారు, హాయిగా వెళ్ళిపోయారు. తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే ఆనాడు నుంచి ఆ కుటుంబం కొనసాగలేదు. ఇట్లా మనం నమ్మవీరి లేనటువంటివి అనేక స్వామి చేస్తుంది. ఆయన స్వామి అంటారు, స్వామి నమ్మలేకుండా ఉన్నాము అంటే నమ్మలేకుండా ఉన్నదే దైవలీల. నమ్మేది చేసేది మనుషులు. దైవలీల అంటే మీరు నమ్మలేనటువంటి చేసేది దైవం కాదు, వీళ్ళు మనుషులు. మనిషికి దైవానికి తేడా, ఆలోచన విధానంలో అర్థం చేసుకోవడం తేడా ఉంటుంది. మీరు నమ్మలేనిదే లీల. ఇక్కడ అన్ని అవే జరుగుతాయి. స్వామి దగ్గర అన్ని లీలే జరుగుతాయి. జనం రావటం మొదలుపెట్టారు. మైసూర్ మహారాజా అర్స్ తాలూకు వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడి నుంచి రాని వారి కుటుంబాలు వాళ్ళు కూడా రావటం మొదలుపెట్టారు. ఈ అర్స్ ఫ్యామిలీలో మరొక విచిత్రమైనటువంటి సంఘటన. అర్స్ ఫ్యామిలీలో ఒకతనికి కడుపులో ఏదో నొప్పి, ఎంతకి తగ్గటం లేదు. ఏం తిన్నా వాంతి అవుతాడు, నొప్పి తగ్గటం లేదు. అతను తీసుకొచ్చారు. ఒకసారి తీసుకొస్తే 2 రోజులు ఉండాలి మీరు ఇక్కడ అని స్వామి ఉన్నారు. అక్కడే ఉండటానికి కూడా షెడ్లు వేయించి, రేకుల షెడ్లు వేయించి, పాకలు వేయించి, సుబ్బమ్మ గారు ఇల్లు వేరుకున్న ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా అకామిడేషన్ కూడా ఆమె ఏర్పాటు చేసింది. సరే ఉన్నారు. 4 రోజులు ఉండమంటున్నారు స్వామి అంటున్నారు. 4 రోజులు ఒక ఫైన్ మార్నింగ్ ఇంకెవరు లేవలేదు. అందులో ఆ నొప్పిన అతన్ని పిలిచి, ఇది లోతులు పెద్ద ఇల్లు, గదిలో తీసుకుపోయారు. గదిలో తీసుకుని పడుకున్నారు. అక్కడ బలస ఒకటి ఈయన పడుకున్నారు. ఈయన చూస్తూనే ఉన్నాడు. అతను అంటే బలసకు సంబంధించిన ప్రాబ్లం కదా, కడుపుకు సంబంధించిన ప్రాబ్లం ఏం జరుగుతుంది చూస్తూనే ఉన్నాడు. స్వామి అప్పటికి 15 ఏళ్ళ పిల్లవాడు. ఇప్పుడు మన స్వామి అంటుండే 15 ఏళ్ళ కుర్రవాడు. ఇక్కడ గాలిలోకి తిప్పితే చేతిలోకి కత్తులు కటార్లు అన్నీ వచ్చాయి. అవన్నీ మంత్రంలో పెట్టారు. ఎందుకు అన్నాడు ఆయన భయం వేసి. నువ్వు చూస్తూ ఉండండి. తర్వాత మళ్ళీ చేదిప్తే విభూది వచ్చింది. షర్ట్ తీసేసి విభూది పక్కంతా రాశారు. నిద్రపోయారు. నిద్రపోయాక ఆ కత్తులు కటార్లు ఉపయోగించి కడుపు ఆపరేషన్ చేశారు.
చేసి ఆ పేగులు కొంత పాడైపోతే ఆ పేగుల వరకు కట్ చేసి మళ్ళీ ఆకు ఇస్త్రం ఏదో ఉంటే దాంతో పెట్టి చేతులతో మళ్ళీ ఆ రెండింటి దగ్గర లాగి విభూ సృష్టి చేసి ప్యాక్ చేసేసాడు. అతను పడుకోని అక్కడే ఉన్నాడు. అతను కొద్దిగా బతులో ఉన్నాడు. దగ్గరికి వచ్చేసేటప్పుడు కుట్లు వేసి కుట్లు బాగా చర్మం ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎట్లా చూస్తామో అట్లా అయిపోయింది చర్మం. ఆ పల్లెల్లోని ఆకులోనే బ్లడ్ కట్ చేసే పేగులు ఇదంతా ఎంత కుప్ప వచ్చింది. ఈ లోపల వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చేసారు. మేము మాట్లాడుకోకుండా ఆ ఆకులు అదంతా చుట్టి తీసుకెళ్లి బయట పెద్ద కుప్పలు అక్కడ చెట్లలో వేసేసారు. ఈ చేతులు రెడ్డిష్ గా బ్లడ్ షెడ్ గా ఉన్నాయి. పుచ్చుకసలు వేడి స్వామి అడిగితే వాళ్ళు వేడి కాగబెట్టి స్వామి చేతులు కడుక్కున్నారు. ఈ లోపల ఆయన లేచారు. అవుతుందంటే అవుతుంది ఏంటంటే ఒకటి ఇడ్లీ అన్నాడు. ఇడ్లీ కావటానికి అంటే ఇడ్లీ కాదు చట్నీ కూడా తినక స్పూన్ లోపలికి పోక కొన్ని నెలలు అయింది తయారైపోయి. ఇది జరిగిన అరగంట తర్వాత అది చక్కగా ఇడ్లీ తిన్నాడు. ఇది ఆ స్వామికి సంబంధించి నాకు తెలిసిన నేను చూసిన మెరికల్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెరికల్ నాకు అనిపించింది. గాలిలో నుంచి సర్జరీకి సంబంధించిన వస్తువులు రావటము, విభూతిని లాగా వాడటము, 15 నిమిషాల్లోనే సర్జరీ అయిపోవటము, కుక్క మాగిపోవటము, ఆరోగ్యం పూర్తిగా పోవటం అనేది మన ఊహకు అందినటువంటి విషయం. అది అక్కడ జరిగింది. ఈ స్వామి స్వయంగా మరి ఒక చోట స్వామి ఉపన్యాసాలు చదివాను. ఇట్లా జరిగింది. వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ జరుగుతుంది అంతే లీల మహిమ. స్వామి సుబ్బమ్మ గారి ఇంట్లో ఉన్న నాడు జనం ఎక్కువైపోయిన తర్వాత ఆ పెద్ద వెంకటరాజు గారి అంటే ఇది తండ్రి గారి వచ్చి, అమ్మ మీకు చాలా ప్రాబ్లమ్ గా ఉంది వల్ల మా వాళ్ళ రాజు వల్ల ఇంకెక్కడ వాడికి వేరే ఇల్లు వేస్తాము, అందరూ ఉంటాడు అంటే. నాకేం ప్రాబ్లం లేదు రాజు, ఆయన పెద్ద వెంకటరాజు ఫుల్ గా ఉంది, పెళ్లిళ్ళగా ఉంది అంటే ఇంకా ఎక్కువ వస్తే కొద్దిగా ఇబ్బంది అని నేను లోపల అనుకుంటున్నాను. అట్టగలమ్మా అని అక్కడి నుంచి ఆమె జాగానే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పాత మందిరం దాకా పాత మందిరం రోడ్డు ఉంటుంది. అక్కడ వరకు కథగారి జాగాని కనుక ఈ జాగాలనే ఒక పక్కగా శ్రద్ధ ఇల్లు వేద్దాము అని వెంకటరాజు గారి ప్రపోజల్ పెడితే సరే వేయబడ్డాను. చుట్టూ గోడలు కట్టారు, పైన మాత్రం గడ్డి చెప్పారు. వెనకటి రోజులు తాటాకు గడ్డి ఆ ఊర్లో దొరికే పదార్థాల లభ్యతను బట్టి పూర్వీలు ఉండేవి. గోడలు కట్టారు, తలుపు దర్వాజా పెట్టారు, దాని మీద వాసాలు వేసేసి మెల్లగా అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అంటే పూర్తిగా కాకుండా అక్కడికి వస్తే కూర్చోవడం రావటం, శుభం గారికి వస్తేపట్టడం అక్కడ ఇక్కడ కూడా వాడుకుంటున్నారు. వీళ్ళు పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయి రాజులు మహారాజులు వచ్చి దండాలు పెడుతున్నారు, శాస్త్రాలు పడుతున్నారు. ఆ కాలంలోనే వేరు వేరు వాళ్ళు వచ్చి ఈయన వాళ్ళ ఊరు రమ్మని బతిలాడు తీసుకుపోయారు. పిఠాపురం పోయారు పుస్తకం రాయబడింది. పిఠాపురం అంటే విజయనగరం దగ్గర, అటు విశాఖపట్నం దగ్గర, అక్కడ బీర్జాపూర్ మ్యూజియం దగ్గర. తర్వాత ఇప్పుడున్న మహబూబ్ నగర్ దగ్గర ఆ రోజులలో చిన్న చిన్న రాజులు ఉండేవాడు. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేదాకా వాటిని సంస్థానాలు అన్నారు. వనపర్తి సంస్థానం, కొల్హాపూర్ సంస్థానం ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో కూడా. అప్పుడు సంస్థానాలు అనేవాడు. సంస్థానాలు అంటే ఒక జిల్లా మండలం వాళ్ళ కంట్రోల్, అయితే 2-3 జిల్లాల మండలం కంట్రోల్. వాళ్ళే ట్యాక్స్ వసూలు చేయాలి, పోలీసులు చేయాలి, న్యాయాలు చేయాలి, కోర్టులు చేయాలి. బ్రిటిష్ వాళ్ళకి లోబడి ఉండాలి. అది అప్పుడు సంస్థానాలు అంటే. అటువంటి 564 సంస్థానాలు ఉన్నాయి ఇప్పుడు మన తెల్లవాళ్ళకి నుంచి మనకి వచ్చినప్పటికీ. ఈ 564 సంస్థానాలలో ఇండియాలో కలిపేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకని ఆయనకి ఉక్కు మనిషి అని ఇప్పటి వరకు వెళ్తారు. అందరికీ కోపం చేసేవాళ్ళని కోపం చేసి, డబ్బులు ఇచ్చేవాళ్ళని డబ్బులు ఇచ్చి అన్ని సంస్థానాలని కలిపి ఇండియా అంటున్నాం. అప్పుడు 564 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలు తీసుకుంటే అప్పుడు గొప్ప. ఈ సంస్థానాలు తీసుకుని వచ్చి వాళ్ళ సంస్థానాలు తీసుకుపోవటాన్ని గౌరవించడం అది ఇది జరుగుతుంది. అప్పుడు మైసూరులో శాకమ్మ అని కాఫీ రాణి అనేవాళ్ళు. కేరళ, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో కాఫీ ప్రసిద్ధి. ఏటవాళ్ళుగా ఉన్నటువంటి గుట్టలపై కాఫీ పెరుగుతుంది. కాఫీ రాణి అనేవారు. 100,000 సంవత్సరాలు ఆ ఎస్టేట్స్ ఎకరాలు అవి ఉండేవి. ఆమె కూడా వచ్చింది. స్వామి బెంగళూరులో ఇల్లు పెడతాము, అయితే వీళ్ళు బయటికి తెచ్చారు స్వామి అంటే అలవాటు చేసుకున్నారు. సరే ఊళ్ళో వాళ్ళు ఏదో వాళ్ళు తోచినట్టు వెళ్తున్నారు. సత్యసాయి బాబాగానే పిలువబడుతున్నారు. స్వామి బెంగళూరు మంచి బగడా కట్టిస్తాము, ఇక్కడ మేము రావటానికి ఇబ్బందిగా ఉంది, మిమ్మల్ని తీసుకుపోవడం కూడా మాకు ఇబ్బందిగానే ఉంది, చిత్రావతి దాకా కారు కూడా పోయే పరిస్థితి లేదు, బుక్కపట్టు దాకా రోడ్లు లేవు, రాను, ఇక్కడే ఉంటారు, ఎక్కడికి. చాలా మంది అడిగారు, ఈ సంస్థానాధీశులు అడిగారు, ఎక్కడికి నేను రానన్నాడు. ఇది ఈశ్వరరావు గారి చెవిని పడింది.
బాంబే ఏదో అయ్యేటట్టుంది, ఈ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి బతిలాడుతున్నారు, ఇవాళ కాబట్టి ఇంకా 2 రోజులు వెళ్తాడేమో అని డౌట్ వచ్చి నల్లగా ఒకనాడు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది. ఎందుకు అంత బాగా ఉంటుంది స్వామి, నేను చూస్తాను ఇట్లా అందరూ రమ్మని పిలుస్తున్నారు, బంగాళాలు పెడతా ఉంటున్నారు, కారాలు తీసుకుపోతా ఉంటారు, పెద్ద పెద్ద కారు కూడా పెడతా ఉంటారు, నువ్వు వెళితే నేను చచ్చిపోతాను, నేను వెళ్తాను ఎప్పుడు చెప్పాను నీకు, నేను వెళ్ళడం వల్ల నాకు వాగ్దానం చేయాలి అంటే అప్పుడు తల్లికి వాగ్దానం చేశాను, నేను పుట్టపర్తి నుంచి ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడ పెట్టిన చెట్టు అక్కడే ఉండాలి, చెట్టును పీకి ఇంకో చోట, ఆ చెట్టుని చుట్టూ ఇంకో చోట పెడితే అది పెరగదు, బ్రతికి ఉండదు. ఈ చెట్టు ఇక్కడే పుట్టింది, ఈ వృక్షం ఇక్కడే పెద్దదవుతుంది. ఇప్పుడు మొలకగా ఉన్నటువంటి చిన్న మొక్కగా ఉన్నటువంటి మహావృక్షమే అవుతుంది. పుట్టపరిచి వదలని నేను పోను, ఎవరు వచ్చి ఇక్కడ రావాల్సిందే. అప్పుడు ఆ కళ చూసుకొని తెలిసైన చిన్నవాడైన 2 చేతులు కలిపి ఫోల్డ్ చేసి, స్వామి ఒక్క క్షణం నాకు పర్మిషన్ ఇవ్వు అని నమస్కారం చేసుకొని, ఇంక చాలు నా కోరికలు తీర్చావు అని మండిపోయింది. ఇక అక్కడి నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తాడనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు, ఆయనకి కూడా ఎక్కడికి వెళ్తాడనే ఆలోచన రాలేదు. ఇంకా 1-2 మెరికల్స్ చెప్పి ఈ రోజు సెషన్ మనం ముగించుకుందామా. గడ్డిపాక చుట్టూ గోడలు, తలుపు దర్వాజా, ఇది సెకండ్ స్టేజ్. సుబ్బమ్మ గారి నుంచి వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్ లో ఊళ్ళో శత్రువులు ఎక్కువయ్యారు. ఈయన వేరు ప్రఖ్యాతులు భరించలేనటువంటి వాళ్ళు ఈమె మీద హత్యా ప్రయత్నం 4-3 సార్లు జరిగింది. నాకు తెలిసి బాహాటంగా 2 సార్లు జరిగింది, తెలియకుండా కూడా జరిగింది అంటారు. బాహాటంగా 2 సార్లు జరిగింది. అందులో ఒకటి ఈ పాకెట్ ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఇది కూడా పుస్తకాలు సరిగ్గా ఇక్కడ రికార్డ్ కావాలి, నేను తెలుసుకున్నారు, చదివాను. ఇది ఎవరు ప్రేరణ మీదనో రౌడీ లాగా ఒక 5-6 వచ్చి ఊళ్ళో వాళ్ళు అర్ధరాత్రి తాళవేసి అగ్గిపల్లి గీసి అంటించారు. అది అంటుకోవట్లేదు. మళ్ళీ అటుపై గీసి అంటించారు, అంటుకోట్ల, ఇటుపై గీసి పెట్టించారు, అగ్గిపల్లి అంటుకోట్ల. స్వామి తరపు వీళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. పిల్లకాయ స్వామి బయటకు వచ్చి అన్నారు, ఆ అగ్గిపెట్టెలు ఇక్కడ అంటుకోవు, ఇదిగో నేను అగ్గిపెట్టిస్తున్నా, సాయి అగ్గిపెట్టె బ్రాండ్, దీంట్లో అయితే అంటుకుంటుంది, తర్వాత రండి మీరు అని అగ్గిపెట్టె ఆయన సృష్టిస్తే నిజంగా సృష్టి పరిగెత్తారు. అంటే హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది అనేది నవ్వాలా, మనం బాధపడాలా. ఈ అగ్గిపెట్టె తప్పకుండా మడుతుంది, సాయి బ్రాండ్ అగ్గిపెట్టె అని ఎమ్మటం లోపల నుంచి వచ్చి వీడు తీసుకొని పరిగెత్తి కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ సాయి బ్రాండ్ అగ్గిపెట్టె వాడారు. బయట తాళం పెట్టారు, సాయి బ్రాండ్ అగ్గిపెట్టె గీశారు, అంటుకున్నది, మంటలు పెద్దగా అవుతాయి. అప్పుడు పిల్లల మీద కొంచెం స్వామి అంటే అరుస్తున్నారు. మీరేం భయపడబోకండి అని కిటికీ చెప్పాడు. స్వామి తాళం వేశారు, వాళ్ళు పారిపోతున్నారు అంటే మీరేం భయపడబోకండి, నేను ఉన్నా కదా. ఈ మంట ఊళ్ళు కనపడింది. సుబ్బమ్మ గారు వాళ్ళు ఊళ్ళు పరిగెత్తారు. అప్పటిదాకా చుట్టూ బతులు పసుకొచ్చింది అనమాట, కింద పట్టలేని ఆలోచన. అప్పుడు ఎక్కడ మేఘం లేదు, పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఆ ఇంటి మీద వరకే వర్షం పడింది, కాలుతో నీళ్లు చల్లారిపోయింది. తర్వాత ఈ తలుపు తీసుకొని బయటకు వచ్చారు. ఇది ఒకసారి ఈయనని పరీక్షించి ఓడిపోయినటువంటి ఒక సందర్భం. ఇది కూడా మనకి ఈ స్థాయిలో ఈ రోజుల్లో ఇటువంటి సంఘటన వింటాం అనేది కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ 50 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద పల్లెటూళ్ళలో ఇవి సహజంగా జరుగుతున్నటువంటి ఘోరమైన ఘటనలు ఉండేవి. ఇంకా చాలా ఇక్కడ అంటే ఈ చిన్న వయసులోనే ఇంట్లో ఉన్నప్పుడు, అక్కడి నుంచి మొక్కపడి నుంచి వచ్చిన తర్వాత కరణం గారింట్లో ఉన్నప్పుడు, పాకలో ఉన్నప్పుడు, తర్వాత ఒక మందిరం కట్టారు చిన్నది. ఆ మందిరంలోకి పోయినప్పుడు ప్రశాంతి నగర్లోకి వచ్చిందాకా ఇదంతా ఎంత పట్టింది, 10 ఏళ్ళు పట్టినాను. అక్కడ 2 ఏళ్ళు అక్కడ పాత మందిరంలో ఎక్కువ రోజులు ఉన్నారు. ఈ పాక అయిపోయిన తర్వాత చిన్న మందిరం కట్టారు, అదే అక్కడ ఎక్కువ రోజులు ఉన్నారు. 1950వ సంవత్సరంలో ఈయన ముక్కపట్టి నుంచి వచ్చింది 1940. 1950వ సంవత్సరంలో ప్రశాంతి నగర్ శంకుస్థాపన జరిగింది. అది పూర్తి కూడా 2 సంవత్సరాలు పట్టింది. మనకు 1952 నుంచి ప్రశాంతి నగర్లో సాగుతున్నారు. అప్పటి వరకు 10 సంవత్సరాలు సొంత ఇంటి దగ్గర నుంచి కరణం గారిల్లు, చిన్న పాక, ఆ పాక అయిన తర్వాత పాత మందిరం తర్వాత ప్రశాంతి నగర్, అట్లా స్టెప్ బై స్టెప్ స్వామివారి నివాసాలు మారుతూ వచ్చాయి. పాత మందిరంలో ఉన్నప్పుడు ఎక్కువ బిలికల్స్ జరిగాయి. చరిత్రలో ఈయనకి ఒకవైపు మానవాతీతులను పొగుడుతున్నటువంటి మంచి మనస్కులు, ఒకవైపు తిరుగుతున్నటువంటి దుర్మార్గులు, హత్యాయుత్రాలతో పాటు తిరుగుతున్నటువంటి దుర్మార్గులు, ఓర్వలేనటువంటి ఈర్ష్య అసూయలతో వాళ్ళ దహించుకున్నటువంటి దుర్మార్గులు ఒకవైపు, దేవుడిని కొలిచే వాళ్ళు ఒకవైపు. ఈ 2 వర్గాలు మన ఘర్షణ జరుగుతున్న రోజులని ఈయన మహాత్ముడు అని మిగిలిన వాళ్ళు నిశ్చయించో, మనమేం చేయలేమని నిష్పొక్కొచ్చో, ఈ ప్రయత్నాలను మానుకున్నది ఎప్పుడు
ప్రశాంతిలో స్వామి వచ్చాక ఈ ఆగడాలు తగ్గినాయి ఈయన మెరకల్స్ ఎక్కువైపోయాయి. పాత మంది ఉన్నప్పుడు మెరకల్స్ ఎక్కువ జరిగాయి. ఎందుకంటే అప్పుడే ఆయన దేవుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన పరిస్థితి. అసలు దేవుడు అంటే ఎక్కడున్నాడు అనే పరిస్థితి ప్రస్తుత కాలంలో. నేనే దేవుడిని అంటే ఎట్లా నమ్మటం? నేనే దేవుడు అని చెప్పేవారు ప్రతిరోజు. దేవుడు ఎక్కడున్నాడు, నేనే దేవుడిని. మీరందరూ దేవుడు, మీరు నమ్మటం లేదు, మీరు లేదు, మీరు దేవుడే. నేను దేవుడిని, నేను నమ్ముతున్నాను. దేవుడు చేసి పనులని చేస్తున్నాను, చెప్పండి ఏం చేయాలో దేవుడు చేస్తాను. ఇట్లా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకొని దేవుడు వారి సమాజంలో నమ్మింపజేయాలి కదా. తర్వాత కదా అంటే సందేశ ఇచ్చేది. అవతార లక్ష్యం వేరు. నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళు చెప్పుకుంటాం. అవతార లక్ష్యం వేరు. ఆ అవతార లక్ష్యం దగ్గరికి పోవాలంటే ముందుగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాం. అందుకని మెరికల్స్ మహిమల మీద మహిమలు పాత బంధంలో నుంచి ప్రశాంతి వెళ్ళింది దాకా. ఈసారి సెషన్లో మరికొన్ని మెరికల్స్ చెప్పుకొని ప్రొసీడ్ అవుదాం. జై సాయిరామ్.